వీటన్నిటి విషయంలో కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆర్ఎండ్బి సిఈ శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కావాలని చెప్పి మన వెల్లడం రోడ్డు ఇప్పుడు 3 సార్లు శాంక్షన్ అయ్యి మళ్ళా చెడగొట్టి అది ఇప్పుడు మళ్ళీ నేను లోకేష్ బాబు గారి దగ్గరికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మంత్రి గారి దగ్గరికి, అలాగే ఆర్ఎండ్బి సెక్రటరీ కాంతిలాల్ దండే గారి దగ్గరికి ఒక 10 సార్లు సెక్రటరీ తిరిగి వారిని అసలు నేను చెవిలో జోరీగలాగా ఎమ్మడబడి చివరికి శాంక్షన్ చేయించుకుంటే మొన్న అయిపోయింది. ఈ పాటికి టెండర్లు పిలవాలా, పనులు పూర్తి కావాలని ఉద్దేశపూర్వకంగా అతను మళ్ళీ వెనక్కి తిప్పి పంపించి ఈ పని కాకుండా ఉండాలని చెప్పి అడ్డుకుంటా ఉన్నాడు. ఇక నాకు సహనం నశించింది. 48 గంటలు ఆర్ఎండ్బి సిఈకి ఈ రోజు నేను ఫోన్ చేసి కానీ లేదా ఒక వీడియో తయారు చేసి కానీ పంపిద్దాం అనుకుంటున్నా. అతను చేస్తే రోడ్డు పని ఈ లోపల పూర్తి చేసి టెండర్లు పిలిచినట్టు, లేకపోతే మనం అందరం సార్ ఒక 100 కార్లు వేసుకెళ్ళి ఆర్ఎండ్బి సిఈ ఆఫీస్ ముందు, ఇంటి ముందు టెంట్లు వేసి నిరాహార దీక్ష ధర్నా ఈ నిమిషం